అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది ఒక సండే వ్లాగ్ అండి. సండే రోజు నేనేం కుక్ చేశాను అనేది ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ నెక్స్ట్ డే సండే రోజు మండే రోజు వ్లాగ్ కూడా ఇందులో షేర్ చేస్తున్నాను. తప్పకుండా మన వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్ అండి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. నేను సండే రోజు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేశాను. బగారా రైస్ అంటే నేను ఇంకా ఏమీ వేయకుండా అన్నయ్య ఏమీ వేయొద్దని చెప్పారు. మనకి ఒక ఫంక్షన్స్‌లో కానీ, హోటల్స్‌లో కానీ బగారా రైస్ చేస్తారు కదా! తెల్లగా ఉండి బాగుంటుంది. నువ్వు అలా చేయట్లేదని చెప్పేసి అన్నారు. అలా ఎందుకు చేయలేనా అని చెప్పేసి నేను చేశాను. ఎలా అంటే పెరుగు, నెయ్యి అండ్ బిర్యానీ స్పైసీ మసాలాలు ఉంటాయి కదా! వాటితోనే చేశాను. ఇంకేమీ వేయలేదు. ఆనియన్స్ కూడా వేసాను. చాలా బాగుంది. అంత స్పైసీగా ఏమీ లేదు. మనకి కర్రీ ఉంటుంది కాబట్టి కరెక్ట్‌గా సరిపోయింది. అన్నయ్యకి కూడా నచ్చింది. నాకు కూడా నచ్చింది. ఎందుకంటే బిర్యానీ తిన్నప్పుడు మనకి మసాలా అనేది కొంచెం కొంచెం ఘాటుగా అనిపిస్తది. కానీ ఇందులో అలా ఉండదు. బాగుంటది. ఇక్కడ చికెన్ కర్రీ అనేది నేను రెడీ చేసుకున్నాను. మీకు ఎలా చేశానని చూపించలేదు. జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను ఏం వండాననేది. ఇది చికెన్ కర్రీ అండి. ఇందులోనే జీడిపప్పు పేస్టు అండ్ గసగసాల పేస్టు ఇంకా కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి ఆ రెండే ఉన్నాయి. వాటితోనే చేశాను. కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ అయిన తర్వాత దించేసుకోవడమే. నేను ఈ రైస్ అనేది చికెన్ వాటర్ మనం చికెన్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా! దాంతోని ఇంకా పెరుగు ఇంకా నెయ్యి ఇవన్నీ కలిపి ఎందుకంటే రైస్‌కి టేస్ట్ రావడానికి అవి యూజ్ అవుతాయన్నమాట. చేసాను చాలా బాగుంది. ఇంకా అన్నయ్య తినేస్తున్నారు. నచ్చింది. వేడి మీద తింటేనే బాగుంటుందండి. బగారా రైస్ చల్లబడిపోతే నాకు అంత అనిపించలేదు. చాలా చాలా బాగుంది. ఇక్కడ తను తినేస్తున్నారు. తర్వాత నేను తింటున్నాను అనమాట. ముక్క అయితే బాగా ఉడికింది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్న చికెనే మళ్ళీ మళ్ళీ ఇలా వండుతాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాట ఇంకా జావ అనేది చెప్పాను కదా డైలీ తాగుతున్నాను. అదొకటి ఇంకా కర్రీ కొంచెం మిగిలింది. అది కూడా వేసుకొని కొంచెం తింటూ అలా తాగుతున్నాను అనమాట. చికెన్ కర్రీ అయితే అదిరిపోయింది. ఇది బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ బగారా రైస్ అలా చేసుకున్నప్పుడు బాగుంటుందండి ఇవి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది. మనం ఈ జీడిపప్పు పేస్టులు అవన్నీ వేయడం వల్ల. ఇంకా వర్షం అనేది అలా పడుతూనే ఉంది. మార్నింగ్ అలా కూర్చొని బయట అలా చూస్తూ ఉన్నానమాట కాసేపు. ఎందుకంటే వంట అనేది ఇంక అంత బేగా ప్రిపేర్ చెయ్యను. చల్లగా ఉంది కదా! అన్నీ వచ్చే ముందు అప్పుడు వంట అనేది చేస్తాము. సడన్‌గా ఇంక బయటికి కూడా వెళ్ళాల్సొచ్చింది. అంటే వెళ్ళడం అంటే ఒక పని మీద వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత కొంచెం బయటకు కూడా అలా అంటే పార్క్‌కెళ్ళాము. కాసేపు అలా కూర్చున్నాం కదా! మైండ్ రిలీఫ్ అవుతుందనేసి అలా వెళ్ళొచ్చాము. ఇక్కడ మార్నింగే బట్టలనేవి వాష్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. నాకు సడన్‌గా రమ్మని చెప్తే ఇంకా వెళ్ళాను నేను బయటికి. అన్నీ చేసేసుకున్నాను అప్పటికే. వాళ్ళైతే మార్నింగ్ అలా లైట్‌గా వర్షం పడింది కానీ, ఇంక మధ్యాహ్నం అయ్యేసరికి వర్షం లేదు కానీ, గాలి కొంచెం ఎండ అనేది వచ్చింది. బాగానే ఉంది. బయట తిరగడానికి కూడా అయింది. నేను భయపడ్డాను వర్షాలు పడుతున్నాయి కదా! ఇంక బయటికెళ్తే ఎలా ఉంటదా అని చెప్పేసి అనేసి అనుకున్నాను కానీ, వెళ్ళినప్పుడు ఏ వర్షం లేదు. చినుకులు పడుతూ ఉన్నాయి కానీ, ఆడికెళ్ళేసరికి ఏమీ లేదండి. అంతా పని అయిన తర్వాత మళ్ళీ ఇలాగ వచ్చేసాము. భోజనం కూడా బయటే చేసాము. బిర్యానీ తెప్పించుకున్నాం అన్నమాట. బయట తిన్నాము. క్లైమేట్ చూసారా ఎలా ఉందో? కొంచెం ఎండ, కొంచెం మబ్బు పడటం అలా కనిపిస్తుంది. ఇప్పుడు కూల్‌గా అనిపిస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత మళ్ళీ ఎండ వచ్చేస్తుంది అన్నమాట. గాలి విపరీతమైన గాలి కూడా రాస్తుంది. వర్షం పోయే ముందు ఇలా అయిందన్నమాట. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ వర్షాలు అంటున్నారు. చూడాలి. ఇదైతే ఇప్పటి వ్లాగ్ కాదు. ఒక 1 వీక్ బ్యాక్ వ్లాగ్ అండి ఇది. ఈ వర్షాల వల్ల ఎక్కడికి కూడా వెళ్ళడానికి బయట కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. ఇవాళ కొంచెం రిలీఫ్ ఇచ్చింది. జనాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు బయటికి. అలా ఇక్కడ ఏంటంటే బాస్కెట్బాల్ గ్రౌండ్ ఒకటి ఉంది. షటిల్ ఆడుతున్నారు పక్కన. పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు. ఉయ్యాలు చాలా చాలా ఉన్నాయి.
ఇంకా పార్క్ అంటే ఇంక ఇలానే ఉంటుంది, బాగుంది. ఇంక వస్తున్నారు ఈవినింగ్ అయ్యేసరికి. ఇప్పుడు టైం అప్పుడు 3:00 అవుతుంది. మేము వచ్చిందే 2:30 అలా వచ్చామండి ఇక్కడికి. 2 అవుతుంది, 2:30 అవ్వదు, 2 అవుతుంది. ఫుడ్ తీసుకొస్తున్నారు, తెచ్చేసారు. వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, కొనడానికి వెళ్ళారన్నమాట. ఫుడ్ తినేసి ఒక గంట అంతా కూర్చొని ఇంటికి బయలుదేరేయడమే. అప్పుడప్పుడు ఇలా బయటకు కూడా రావాలి, లేకపోతే మైండ్ ఏం పనిచేయదు. కాసేపు కూర్చోవాలి, వర్క్ చేసుకోవాలి. ఏదైనా చేసుకోకపోతే ఇంక ఇలా ఉంటే మాత్రం మరీ చిరాకుగా, హెడేక్గా అనిపిస్తుంది. నేను బయటికి రావడం చాలా చాలా తక్కువ. కాలేజ్ డేస్లో కూడా అంతే, చాలా తక్కువగా ఉండేది. మేముండే సర్కిల్లో అయితే తిరగడానికి ఏమి ఉండవు, కొంచెం దూరంగా వెళ్ళాలి. దూరంగా వెళ్తే ఇంట్లో పంపించరు, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే కాలేజ్ ఉండేది మాకు. అంతే. ఫ్రెండ్స్తో ఏదైనా హోటల్కి వెళ్తే అది కూడా తక్కువ, ఒక 4-5 టైమ్స్ వెళ్ళాం అంతే. అది కూడా ఎక్కువ తిరగలేదు. అప్పటికి అదే ఎక్కువ ఉండింది. ఈ మధ్య కాలంలో అయితే నేను ఫ్రెండ్స్ని కూడా కలవడం మానేశాను. ఈ మధ్య అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంక నేను ఎవరితో అంటే మాట్లాడటం ఏం కాదు, ఎవరు ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. అందరూ బిజీ లైఫ్, జాబ్ చేసుకుంటారు, మ్యారేజ్ లైన్లో కొంతమంది ఉన్నారు. ఇలాగా ఉండడం వల్ల నాకు కూడా పిలుస్తారు కానీ నేను వెళ్ళను. అలా పిలిచినప్పుడు కూడా వెళ్ళలేదని చాలామంది నా ఫ్రెండ్స్లో కొంతమంది సరిగ్గా మాట్లాడడం మానేశారు. అంతేనండి, సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము. అది అర్థం చేసుకోవాలి. అందుకే ఫ్రెండ్స్‌లో నాకు కొంచెం చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ తక్కువ మందితోనే మాట్లాడతాను. అది కూడా ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఫోన్ వస్తేనే చిరాకొచ్చేస్తుంది. 1, 2 తప్ప రోజుకి ఒక కాల్ మాట్లాడడం వల్ల చిరాకుగానే అనిపిస్తది నాకు. అదేదైనా ఇంపార్టెంట్ విషయం అయితేనే ఏదైనా మనకేదైనా తెలుసుకోవాల్సిన విషయం అయితేనే చెప్తాను, లేకపోతే వాళ్ళు చేస్తారు. ఎక్కువగా బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, కూర్చున్నావా, వండావా అని ఇలాంటివి, నాకు హాయ్, బాయ్ ఇలాంటివి నేను చెప్పను, నాకు నచ్చదండి. ఫోన్ అయితే చూస్తాను, యూట్యూబ్ అలాంటివి కొన్ని వ్లాగ్స్ నచ్చితే అవి చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఛానల్ చూస్తాను. ఇంకా డివోషనల్గా న్యూస్ కానీ ఇంక ఇలాంటివి ఏమన్నా చూస్తాను. ఎడ్యుకేషనల్ న్యూస్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి చూసుకుంటాను. కానీ ఇంక నేను స్పెషల్గా నేను ఎవరికి అంత రెస్పాండ్ అవ్వనండి. నచ్చదు నాకు. నచ్చదంటే నేను ఇంతే, ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి, అనవసరమైన విషయాలు మాట్లాడడం నాకు నచ్చదు. కొంచెం తక్కువగా మాట్లాడాలనుకుంటాను. ఒకప్పుడు ఫోన్ వచ్చిన కొత్తలోనే అయితే ఇంకా మరి మామూలుగా కాదు, ఫ్రెండ్స్ వచ్చి అందరితో ఎక్కువ గంటలు గంటలు మాట్లాడేదాన్ని. ఇప్పుడైతే ఫోన్ రింగ్ అయితేనే కోపం వచ్చేస్తుంది. ఏంటా, ఎవరా అని చిరాకు ఉంటుంది. అది కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అయితేనే వాళ్ళ కాల్సే లిఫ్ట్ చేస్తాను. కొంచెం ఆటోమేటిక్గా కొంతమంది మనకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళకైతే నేను కాల్ లిఫ్ట్ చేయను. అస్సలు నాకు నచ్చదు, ఇంకా నేను లిఫ్ట్ చేయను ఎటువంటి పరిస్థితులు కూడా. ఇంకా తెలియని నెంబర్స్ అయితే ఇంక చెప్పవసరం లేదు. ఇంకా మనం కదా వాటి జోలికి వెళ్ళను నేను. అలా ఉంటుంది. ఈ మధ్య స్పామ్ కాల్స్ కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. అవి కూడా చూసుకోండి. ఎవరు పడితే వాళ్ళ కాల్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వద్దు, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం కూర్చొని గాలి బాగానే ఉంది. ఇన్నాళ్ళకి ఒక 4-5 మంత్స్ అవుతుంది అనుకుంటా బయటకు వచ్చేసి అంటున్నాను. బాగుంది, క్లైమేట్ అయితే బాగుంది. ఇంకొక ఎప్పుడు 4:30కి ఆ టైంకి బయలుదేరి ఇంకా వచ్చేసామండి. అందులోను ఫుడ్ అయితే తినేసాము, అన్నీ అయిపోయి కూర్చున్నాము చక్కగా. బయట చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అది కూడా తెలుసుకొని వచ్చేసాం అన్నమాట. కూర్చొని మాట్లాడుకున్నాం చాలా రోజుల తర్వాత. ఏమోనండి, బయటికి వెళ్ళడం అంత ఇష్టపడను. నాకు బాగా కనెక్ట్ అవ్వాలి. బాగా మెచ్యూర్ అంటే కొంతమందితో కనెక్ట్ అవుతాం కదా, అలాగే కొంతమందితో నేను వెళ్తాను. నేను అసలు వెళ్ళను. నాకు అంతేనండి. ఇంకా వాళ్ళతోనే కొంచెం ఉంటాను. మిగతా వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు పలకరించినా కొంచెం ఎక్కువ మాట్లాడడం తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా ఇలా అవే పువ్వులు ఏవో రాలాయి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళాలి. చాలామంది మ్యారేజ్ చేసుకున్నాడు, వెళ్ళలేదు మా ఫ్రెండ్స్లో కూడా.
ఎందుకంటే సిచ్యువేషన్ కొంతమంది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కంటిన్యూగా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. నాకు అలాగే ఉంటది. అంటే ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఒకప్పుడు కాలేజ్ డేస్‌లాగా మనం తిరగాలంటే కుదరదు, అవ్వదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరండి. ఇక్కడైతే వాటర్ భలే పడుతుంది కదా! చాలా బాగుంది చూడడానికి. ఒకప్పుడు చిన్నప్పుడు ఈ వాటర్ చూస్తే చిన్నప్పుడు చాలా బాగా ఎక్కువ వాటర్‌లో ఆడేదాన్ని. వర్షం పడినప్పుడు కూడా ఎక్కువగా ఆడుకునేదాన్ని. చాలా అంటే బాగుంది. పెద్దగా అయిపోయాం కదా! అర్థం కాదు. బాగుంది ఇక్కడ వాటర్. నైట్ టైం బాగుంటుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలా వేసాను నేను వీడియో తీసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయింది కదా! పార్క్ అనేసరికి ఇంకా అందరూ వస్తూ ఉంటారు. బాగుంటుంది. ఆల్రెడీ గేమ్స్ అవుతున్నాయి వాటిలో. గేమ్స్ ఆడుకుంటున్నారు ఇంకా. నేను లోపలికి వెళ్ళేసి బయట ఇంకా ఎంట్రన్స్‌లోనే కూర్చుంటాం అన్నమాట. ఎందుకంటే బయటకి వెళ్ళొచ్చేటప్పుడు కొంచెం అర్థం అనిపించింది అక్కడే కూర్చుంటామన్నమాట. బాగుంది కదా! ఇంకా అలాగే ఈవినింగ్ అయిపోయింది. 4:30 అయింది. ఇంకా ఈవినింగ్ కూడా ఏమన్నా తిందాము అనేసి అనుకుని పన్నీర్ షవర్మా అనేది తెప్పించుకొని వేరే ప్లేస్‌కి వచ్చేసి అక్కడ అందరం కూర్చొని తింటున్నాం అన్నమాట. నేను ఎవరికి వీడియో తీయలేదండి. ఎందుకంటే కొంచెంమందికి నచ్చుతది, నచ్చకపోవచ్చు. అందుకే నేను తీయలేదు. అయితే ఇంటికి బయలుదేరిపోయాం. ఇంకా బీచ్ రోడ్లో ఇలా జనాలు అలా వస్తూ ఉన్నారన్నమాట. 4:35 అయిందంటే మిడిల్ అయిపోయిన వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అలా వస్తూ ఉన్నారు. ఇంకా వీడియో తీద్దును కానీ నా ఫోన్‌లో స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయిందండి. నాకు చూసుకోలేదు. చాలా వీడియోస్ ఉన్నాయి. డిలీట్ చేయలేదు. ఎడిటింగ్ చేసిన వీడియోస్ అవన్నీ అంత ఉండిపోయాయన్నమాట. ఫుల్ అయిపోయింది స్టోరేజ్. ఇదేనండి ఈరోజు వ్లాగ్. వ్లాగ్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. బాయ్.